హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనివాస. ఈ సీజన్కి మొదటి హార్వెస్ట్ కొత్తిమీర పుదీనా బాగా చక్కగా పెరిగాయి. కోసేసుకుని మింట్ రైస్ చేసుకుని తినేసాం. పుదీనాని సాధారణంగా కుండీలలోనే పెంచుకోవాలి. నేల మీద వేస్తే మొత్తం అంతా పాకేస్తుంది. అలాగా క్రితంసారి వేసిన పుదీనా నుంచి ఈ సంవత్సరం చాలా చక్కగా పెరిగింది. అలాగే కొత్తిమీర కూడా. సాధారణంగా కొత్తిమీర అయితే మాకు ఇక్కడ పెరగదు. బాగా విపరీతమైన మంచు కురుస్తూ ఉంటుంది. మంచు కురిసే ప్రాంతంలో మళ్ళీ వచ్చే ఏడాది పెరగడం ఆశ్చర్యమే. క్రితం సంవత్సరం అలా పెరిగిన కొన్ని విత్తనాలు నేనైతే తీయలేదు, వదిలేశాను అలాగే కుండీలో. దాని నుంచి చక్కగా కొత్తిమీర కూడా బాగా పెరిగింది. ఈ పాటికే పాలకూర కూడా పెంచుకొని ఉండవలసింది. చల్లటి వాతావరణంలో అయితే పాలకూర చాలా బాగా పెరుగుతుంది, కానీ పాలకూర బాగా దొరుకుతూనే ఉంటుంది బయట. అందుకని నాకు పెద్దగా ఆసక్తి అనిపించలేదు. కొత్తిమీర పుదీనా మాత్రం కోసుకొచ్చుకుని చక్కగా పుదీనా రైస్ చేసుకుని తినేసాము. ఈ పుదీనా రైస్ ఎలా చేసుకోవాలి అనేది ఆ రెసిపీ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. పైన కార్డ్స్ లో కూడా పడుతుంది. ఆసక్తి కలవారు విజిట్ చేసి చూడొచ్చు. పుదీనాలో చాలా రకాలుంటాయి. ఉదాహరణకి పెప్పర్మింట్, స్పియర్మింట్, చాక్లెట్ మింట్, యాపిల్ మింట్, ఇలా రకరకాలు ఉంటాయి. ఆ రకరకాల పుదీనాల్లో ఏదీ నచ్చలేదు. అందుకని ఇండియన్ స్టోర్ నుంచి తాజా పుదీనా తీసుకొచ్చి ఆ కాడల నుంచి పెంచుతూ ఉంటాను. అలాగే ఇండియన్ స్టోర్ నుంచి తీసుకొచ్చిన పుదీనా నుంచి పుదీనా ఎలా పెంచుకోవచ్చో ఆ వీడియోలు కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ లింకులు కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. ఎవరికైనా ఆసక్తి ఉంటే చూడవచ్చు. ఈ పుదీనా రైస్ కి కాంబినేషన్ గా రైతా చేసుకున్నాము. చిక్కటి పెరుగులో సరిపడా ఉప్పు వేసుకుని, జీలకర్ర పొడి వేసుకుని, దాంట్లో మిరియాల పొడి బాగా దట్టించి వేసి ఒకసారి బాగా కలిపేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, మీరు తినే కారాన్ని బట్టి మేమైతే బాగా కారం తింటాం, అందుకని సన్నగా తరిగిన బాగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని అన్నీ కలిపేసి ఈ మింట్ రైస్ కి కాంబినేషన్ గా ఈ రైతాతో తిన్నాము. మామూలుగా అయితే ఇక్కడతో సరి ఈ రైతా చేయడం, కానీ వీడియోలో చూపించాలి కదా, మరి తప్పదుగా. గార్నిషింగ్ కోసం పైన తాజాగా సన్నగా తరిగిన కొత్తిమీర ఇంకాస్త జల్లి. ఇప్పుడు అసలైన పరీక్ష అన్నమాట. సరిగా వస్తుందా రాదా, సరిగా వస్తుందా రాదా. ఆ కప్పులోంచి అన్నం విడిపడకుండా పుదీనా రైస్ వస్తుందా రాదా, వస్తుందా రాదా. హాయ్, వచ్చింది. ఇప్పుడు ప్లేస్ లేదే. ఈ రైతా ఎక్కడ పెట్టాలి? ఇటు పెట్టి అటు పెట్టి, అబ్బా ఏం చేయాలి? జాగ్రత్తగా ఈ కప్ రైస్నే పక్కకి జరుపుదాం. ఏం చేస్తాం? జరుగుతుందా జరగదా, జరుగుతుందా జరగదా. అమ్మయ్యా, జరిగిందిరా నాయన. ఇప్పుడు పడుతుందా పక్కన రైతా కప్పు? చిన్నదే పట్టింది. అవును, అక్కడతో అయిందా? అవలేదుగా. చూపిస్తారుగా వీడియోల్లో. పైన ఒక తాజా పుదీనా ఆకు పెట్టాలి కదా, మరి సరే పెట్టాం. ఇంకా ప్లేట్ ఖాళీగా కనిపిస్తోంది. ఏం చేయాలి? తురిమిన క్యారెట్ వేస్తే మంచి కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా. సరే వేసాం. ఇప్పుడు ఇంకా ఖాళీ కనిపిస్తోంది. ఏం చేయాలి? తినడానికి ఒక స్పూన్ పెట్టేస్తే సరిపోతుంది. పెట్టాయి పక్కన స్పూన్, అంతే. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, సరదాగా ఒక కామెంట్ పెట్టండి. మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.